యూజువల్‌గా మన చెవి ఏందంటే ఇంటర్మిటెంట్‌గా అంటే ఫ్యూ సెకండ్స్‌కి లౌడ్ నాయిస్‌కి ఎక్స్‌పోజ్ అయినా కూడా యూజువల్‌గా రికవరీ అయిపోయిద్దండి. అంటే ఫ్యూ సెకండ్స్‌కి మనం లౌడ్ నాయిస్‌కి ఎక్స్‌పోజ్ అయితే ఏమవుతదంటే మెయిన్‌గా మనం లౌడ్ నాయిస్‌కి ఎక్స్‌పోజ్ అయితే లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెసల్స్ క్లోజ్ అయిపోతాయి. రెండోది ఏందంటే అక్కడ ఉన్న సెల్స్ ఫిజికల్ ఇప్పుడు మనం చేతిని గట్టిగా కొడితే ఎలా అయితే మజిల్స్ పెయిన్ వస్తుందో అలానే మన లోపలి చెవిలో కూడా ఏంటంటే ఆ లోపలి చెవిలో ఆ సెల్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడి డిస్కంఫర్ట్ వస్తుంది అన్నమాట. అది ఫ్యూ సెకండ్స్ ఉందనుకోండి యూజువల్గా ఇవన్నీ రికవరీ అయిపోతాయి. అంటే లౌడ్ నాయిస్ ఇంటెన్సిటీ కావచ్చు, ప్రెషర్ కావచ్చు. కానీ ఒక్కోసారి గట్టిగా ప్రెషర్కి ఏమైందంటే మన చెవి గూబు కనుక పల్స్గా ఉంటే అది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు చెవిలో సౌండ్ రావటం, పెయిన్ రావటం జరుగుతుంది. సాధారణంగా ఇది రేర్ సిచ్యువేషన్ అన్నమాట. ఇప్పుడు మనం రోడ్డు మీద ట్రాఫిక్ కానీ ఏదన్నా మిషన్కి కానీ ఎందుకంటే ఈ సౌండ్స్ అన్నీ ఎట్లుంటాయంటే లౌడ్ నాయిస్లు మోర్ దాన్ 150 డెసిబల్స్ ఉంటాయి అండ్ ఎక్కువ ప్రెషర్తో కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ మనం ఏదన్నా బ్లాస్ట్లు ఉన్నాయి అనుకోండి, బాంబ్ బ్లాస్ట్లు అలాంటి దాంతోపాటు ప్రెషర్ కూడా వస్తుంది. సౌండ్ ప్లస్ ప్రెషర్. ఆరన్ అనుకోండి యూజువల్గా లౌడ్ నాయిసే ఉంటుంది, అంత ప్రెషర్ ఉండదు. అంటే ఇప్పుడు మనం టపాకాయలు కాల్చేటప్పుడు కానీ ఏదన్నా బాంబ్ బ్లాస్ట్లు చేసేటప్పుడు అప్పుడుండే ఎఫెక్ట్ ఇంకా చాలా సివియర్గా ఉంటుంది లౌడ్ నాయిస్. అలా కాకుండా మనం రోడ్డు మీద ఫ్యూ సెకండ్స్ ఏదన్నా గట్టి హారన్ వచ్చింది అనుకోండి చెవులు మూసుకోవటం బెటరు, బట్ ఎక్కువ మందిలో అది రికవరీ